హలో అండి, సమ్మర్ అయిపోతుంది. మామిడికాయ సీజన్ కూడా అయిపోతుందండి. ఇక మామిడికాయ పప్పు చేసుకోవాలన్నా, చేపల కూరలోకి పుల్లటి మ్యాంగోని వేసుకోవాలన్నా మనకి మ్యాంగోస్ దొరకవు కదండి. మరి సంవత్సరం అంతా కూడా మామిడికాయలు మిస్ అవ్వకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూసేయండి. నేను ఇక్కడ బాగా పుల్లగా ఉన్న మామిడికాయల్ని ఒక 3 తీసుకున్నాను. అలాగే కొద్దిగా స్వీట్ గా ఉన్న మామిడికాయల్ని ఒక 2 తీసుకొని రెండింటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని జిప్ లాక్ కవర్ లో కానీ లేదా ఎయిర్ టైట్ గా ఉన్న బాక్స్ లో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు అండి. కాకపోతే వీటిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ లో ప్లేస్ తక్కువగా ఉంటుంది కదండి, అందుకే నేను ఇలా జిప్ లాక్ కవర్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకుంటే మనకు ప్లేస్ బాగా కలిసి వస్తుందండి. అందుకే జిప్ లాక్ కవర్ లో పెట్టుకుని గాలి లేకుండా చూసుకుని ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వచ్చే సంవత్సరం మామిడికాయ సీజన్ వరకు మనం మామిడికాయ అస్సలు మిస్ అవ్వండి. తప్పకుండా ట్రై చేయండి. నేను లాస్ట్ ఇయర్ పెట్టిన మామిడికాయ ముక్కలండి, చూసారు కదా ఎంత రుచిగా ఉన్నాయో. ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక 5 నిమిషాలు బయట పెట్టేస్తే ఇలా ఐస్ లాగా ఫామ్ అయిందంతా కూడా కరిగిపోతుందండి. అంతేనండి.